హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఈరోజు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. ఇది ఎంతమందికి తెలుసు? సో అసలు పురుష జన్మం ఎలా వచ్చింది, దానికి కారణమయ్యే గ్రహాలు ఏమిటి, కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్న పేర్కొన్నటువంటి శాస్త్రులు పురుషులకు ఏం ఆపాదించారు, నేటి సమాజంలో పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, చివరగా పురుషుడు ఎలా ఉండాలి, దీనికి సంబంధించి ఆస్ట్రాలజీ అసలు ఏం చెప్తుందనే దానికి సంబంధించి ఒక మంచి వివరణ మనకు అందించడానికి అమరావ్ కశ్యప్ గారు లైన్ లో ఉన్నారు. సార్ నమస్తే. చిరంజీవ సుఖీ భవ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనందరికీ ఒక స్పెషల్ డే. అవును. సో యాక్చువల్లీ ఉమెన్స్ డే అందరూ బాగా సెలబ్రేట్ చేస్తారు, కానీ మెన్స్ డే అన్నది జస్ట్ ఊరికే వాట్సాప్ లో ఫార్వర్డ్ మెసేజ్ లాగా ఆగిపోతుంది. కానీ అసలు ఏంటి సార్ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏదైనా చెప్పగలుగుతారా ఆస్ట్రాలజీ రిలేటెడ్ గా? ఇది ఇంటర్నేషనల్ గా ఈరోజు మెన్స్ డే అని చెప్పి నవంబర్ 19 డిక్లేర్ చేశారు. అవునవును. ఇంటర్నేషనల్ గా ఏం చేశారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కది డే. ఉమెన్స్ డే అయితే ఎక్కువ మంది దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తారు, మూమెంట్ ఉంటుంది. కానీ మెన్స్ డే అనేసరికి ఎవరికి అసలు రెస్పాన్సే లేదు. ఎవరికి అసలు నవంబర్ 19 మెన్స్ డే అని అది సెలబ్రేట్ చేస్తారనే విషయం కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును సార్. నాకు వచ్చిన ఈ మెసేజ్ని నేను కొంతమందికి ఫార్వర్డ్ చేస్తే అసలు ఇటువంటి డే ఒకటి ఉన్నదా అని కూడా వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తపరిచారు అనమాట. అంటే ఈ పురుష ప్రపంచం ఇప్పుడు ఏ రకమైన పరిస్థితిలో ఉందో మనం తెలుసుకోవచ్చు. సో అసలు పురుష జన్మ ఎలా వస్తుంది, అసలు దానికి సహకరించే గ్రహాలు ఏమిటాయి, దాని గురించి ఒకసారి మాట్లాడదాం సార్. మానవుడు పురుష జన్మ ధరించాలంటే తల్లిదండ్రులు సంభోగ సమయానికి రవి శుక్రగ్రహాలు బలంగా ఉండాలి. ఆ సమయంలో ఆ లగ్నంలో సూర్యుడు 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే ఆ బిడ్డ మగబిడ్డగా పుడతాడు అన్నమాట. అట్లాగే ఆ లగ్నాలు పురుష లగ్నాలని కొన్ని ఉంటాయి. మేషం, మిథునం, సింహం. ఈ లగ్నాల్లో సూర్యుడు, చంద్రుడు, గురువు, బుధుడు, కుజుడు ఉంటే అప్పుడు మగపిల్లలు పుడతారు. ఈ విషయం ప్రసూతి శిఖరం అని ఒక ఉన్నది. దానిలో గర్భధారణ సమయానికి ఏ ఏ లగ్నాలు ఎలా ఉంటే ఎటువంటి బిడ్డలు పుడతారు అనేది కూడా దానిలో చక్కగా సారావళి అనే గ్రంథంలో కళ్యాణ వర్మ గారు చక్కగా దాన్ని తెలియజేశారన్నమాట. అట్లా మగబిడ్డ పుడతాడా, ఆడబిడ్డ పుడతారా, కవలలు పుడతారా, కవలల్లో ఇద్దరు మగాళ్ళు పుడతారా, ఇద్దరు ఆడవాళ్లే పుడతారా అనే దానికి కూడా జ్యోతిష శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ కార్యేషు దాసి కరణేషు మంత్రి అని శాస్త్రజ్ఞులు చెప్పారు కదా ఆడవారికి సంబంధించి. సో మగవారికి ఏంటి సార్? ముందు అసలు ఈ మగవారు ఈ ఎలా జన్మిస్తారో చెప్పాము. అట్లాగే ఆ గర్భధారణ సమయానికి సూర్యుడు, కుజుడు అనుకూలంగా ఉన్నవాళ్ళు ఇద్దరు పురుషులు పుడతారు. శుక్రుడు, చంద్రుడు అనుకూలంగా ఉంటే ఆ గర్భంలో ఇద్దరు ఆడపిల్లలు కవలలుగా పుడతారు. ఈ రకంగా ఈ పురుష జన్మ సాధించడానికే చాలా ప్రత్యేకమైన గ్రహగతులు ఉండాలి. ఆ గ్రహగతులు ఉంటేనే పురుష జన్మ వస్తుంది. అయితే పురుషుడు ప్రతీక సూర్యునికి ప్రతీక. సూర్యుడు ఎట్లాగైతే తను మండుతూ ప్రపంచాన్నంతా వెలిగిస్తూ ప్రపంచాన్నంతా రక్షిస్తూ కాపాడుతూ పెంచి పోషిస్తూ ఉంటాడో అలాగే పురుషుడు కూడా పెళ్ళైన మొదలుకొని తను తాను ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి ఏదో శ్రమపడి తన శ్రమ చేత కుటుంబాన్ని పోషించి కుటుంబాన్ని పెంచి పిల్లల కోసం భార్య పిల్లల కోసం అనేక రకాల పనులు చేసి తను ఏమైపోయినా సరే చివరికి తన కుటుంబం తన పిల్లలు మంచి స్థితిలో ఉండాలనే ఉద్దేశంతో చాలా రకాల బాధలు పడుతూ ఉంటాడు. ఆ బాధల్లోనే ఆనందం పొందుతూ ఉంటాడు. ఈ రకమైన ప్రక్రియలో ఈ సమాజం ఈ ప్రపంచం అంతా స్త్రీలకు చాలా సానుభూతిగాను సహకారంగాను ఉంటుంది. కానీ మగవాళ్ళ కోసం అంతగా సహకారం అంతా మగవాళ్ళ నుంచే ఉండదు. ఆ విషయంలో మగజాతి వెనకబడిందనే చెప్పుకోవచ్చు. నువ్వు చెప్పిన ఈ కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అనే ఈ లక్షణాలు స్త్రీకి ఆపాదించారు. ఒక స్త్రీ మగవారికి ఎలా ఉండాలి, ఎలా సేవ చేయాలి అనే పరంగా దాన్ని పేర్కొన్నారు.
కార్యేషు దాసి అంటే కార్యాల్లో దాసిలాగా సేవ అనుకున్నారు, కానీ సహాయం చేయటం అన్నమాట. కరణేషు మంత్రి, మంత్రిగా సలహాలు ఇవ్వాలి. భోజ్యేషు మాత, అన్నం పెట్టేప్పుడు తల్లిలాగా ఉండాలి. శయనేషు రంభ అని చెప్పి స్త్రీకి ఆపాదించారు. కానీ దాని ప్రకారమే మళ్ళీ పురుషులకు కూడా కొన్ని గుణాలు ఆపాదించారు. అవి స్త్రీల పరంగా చెప్పినట్టుగా ఉన్నాయి. అవేమిటంటే కార్యేషు యోగి, కరణేషు దక్ష, రూపేషు కృష్ణ, క్షమయేతు రామ, భోజ్యేషు తృప్త, సుఖదుఃఖమిత్ర అని పురుషుడికి కూడా ఇవి ఆపాదించారు. కార్యేషు యోగి, ఏదైనా పని చేసేప్పుడు దాని ఫలితాలతో సంబంధం లేకుండా పెర్ఫెక్ట్గా సిన్సియర్గా వర్క్ చేయాలి. అది కార్యేషు యోగి అనే దానికి అర్థం. కరణేషు దక్ష, వ్యవహారాల్లో దక్షత కలిగి ఉండాలి. ఏ పనైనా చేసేప్పుడు దాన్ని సక్సెస్ అయ్యేలాగా చూడాలి, దక్షతతో వ్యవహారాన్ని నిర్వహించాలి. ఇక రూపేషు కృష్ణ, రూపంలో కృష్ణుడిలా ఉండాలి. క్షమయేతు రామ, క్షమాగుణంలో అంటే సహనంలో రాముడిలాగా సహనం పాటించాలి. అట్లాగే భోజ్యేషు తృప్త, ఇంట్లో పెట్టిన భోజనం ఎట్లా ఉన్నా సరే అది తిని తృప్తి పొందాలి. సుఖదుఃఖమిత్ర, సుఖాల్లోనూ దుఃఖాల్లోనూ కూడా భార్యకి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఈ పురుషుడికి కూడా ఈ రకమైన గుణాలు ఆపాదించారు. ఇవి ఎంతవరకు అనుకరిస్తున్నారు, అనుసరిస్తున్నారు అనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. రైట్ సార్. పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి సార్ ఈ సమాజంలో ఈ మధ్య కాలంలో? ఇప్పుడు అందరూ చూస్తున్నారు, ఈ మధ్య కాలంలో ఎలా ఉంటుందో అంత పురుషుల్లో చాలా సమస్యలు ఉన్నాయి. సైకోసమాటిక్ ప్రాబ్లమ్స్, సైకోసమాటిక్ డిసీజెస్ అంటారు. పురుషుడు రోజు తన ఉద్యోగ ధర్మంలో కానీ, కుటుంబ సమస్యలతో కానీ రోజు ఏదో ఒక సమస్యతో సతమతం అవుతూ ఉంటాడు. 90% హార్ట్ అటాక్స్ వచ్చేది పురుషులకే, 90% సైకిక్ ప్రాబ్లమ్స్ వచ్చేది కూడా పురుషులకే. అట్లాగే ఒక 60% పురుషులు చెప్పుకోలేని ప్రోస్టేట్ గ్లాండ్, దాని వ్యాధితో, ఆ డిజార్డర్తో బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ ఎవరు బయటకు చెప్పుకోలేరు. ఇంకా టెన్షన్ తోటి, ఉద్యోగపరమైన టెన్షను, ఆర్థికపరమైన టెన్షను, కుటుంబపరమైన టెన్షన్తో పురుషులు ఎట్లాగా ఉంటారు. ఆ టెన్షన్ తట్టుకోవడానికి కొంతమంది వ్యసనాలు బారి పడతారు. ఆ వ్యసనాలతో నష్టం, కొందరికైతే ప్రాణాపాయాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఈ కుటుంబ పోషణ కోసం, సమాజంలో తమ స్థానం నిలబెట్టుకోవడం కోసం పురుషులు ఇటువంటి పనులు చేస్తారు, చెయ్యక తప్పదు. కానీ వారి పట్ల ఎవరు సానుభూతి చూపించరు. అదే పురుష సమాజంలో ఉన్న లోపం. పురుషుల పట్ల పురుషులు కూడా సానుభూతి చూపించరు. అందరూ మాత్రం స్త్రీల పట్ల ఎక్కువ సానుభూతి చూపిస్తుంటారు. ఆ స్త్రీలు కూడా కొంతమంది ఈ మధ్య పురుషుల సమస్యలు తెలుసుకుని సానుభూతి చూపించడం మొదలు పెట్టారు. ఈ మధ్య కాలంలో చూస్తే కర్ణాటకలో ఒక కోర్టులో ఒక భార్య విడాకుల కేసు వేసి 7 లక్షలు ఎంతో కంపెన్సేషన్ మంత్లీ అడిగితే, ఆ జడ్జి గారు, లేడీ జడ్జి గారే సానుభూతితో చూసి ఇది చాలా ఇంకా కావాలా అని అడిగింది. అట్లా పురుషుల సమస్యలు కూడా ఈ మధ్యకాలంలో అర్థం చేసుకునేలాగా వస్తుంది పరిస్థితి. ఆ పరిస్థితి ఇంకా రావాలి. ఓకే సార్, ఓవరాల్ గా పురుషుడు ఎలా ఉండాలంటారు? ఇప్పుడు పురుష సమాజం ఎలా ఉందో తెలుస్తుంది. వచ్చే కొద్దీ 33% రిజర్వేషన్ ఉద్యోగాల్లోనూ, పదవుల్లోనూ, రాజకీయాల్లోనూ కూడా వస్తాయి. రాబోయే కాలం అంతా స్త్రీలకే అనుకూలంగా ఉంటుంది. వారు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు. ఇదివరకు పురుషాధిక్య సమాజం, పితృస్వామ్య సమాజంలో మగవాడికి ఎక్కువ బాధ్యత ఇచ్చి సంసారాన్ని పోషించే దానికి చేసే ప్రయత్నాలు, పనులన్నీ పురుషుడికి ఆపాదించారు. ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? అయితే ఇప్పుడు వాటిలో కూడా స్త్రీలు ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగాల్లోనూ, చదువుల్లోనూ పురుషులతో పోటీ పడుతున్నారు. అలాగే పదవుల్లో కూడా పోటీ పడుతున్నారు. అలాగే సంసార నిర్వహణలో కూడా వారు పోటీ పడితే ఇంకా బాగుంటుంది. ఆ జ్ఞానం కూడా అందరికీ రావాలని కోరుకుంటున్నాను. రైట్ సార్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం. మీ విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు. రైట్. సో చూశారు కదా, సో హ్యాపీ ఇంకోటి చెప్తా ఉన్నాను కదా, ఎలా లక్షణాలు, పురుష లక్షణాలు. పురుష లక్షణాలు భర్తృహరి గారు చక్కగా ఇదివరకు ఒక శ్లోకంలో చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే, దాక్షిణ్యం స్వజనే, దయా పరిజనే, శాఠ్యం సదా దుర్జనే, ప్రీతి సాధుజనే, నయోరుపజనే, యద్వజ్జనే చార్జవం, శౌర్యం శత్రుజనే,
క్షమా గురుజనే కాంతాజనే దృష్టత ఏచైవం పురుష కళాషు కుశలేస్థాన లోకస్థితి అని ఒక మగవాడు ఎలా ఉండాలో భర్తగారు గారు చెప్పారు. దాని ఓకే. ప్రకారం దాక్షిణ్యం స్వజనే అంటే తన స్వంత జనుల పట్ల దయ కలిగి ఉండాలి. దయా పరిజనే, దయ అంటే తన సేవకుల పట్ల దయతో ఉండాలి. వారు ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసినా వారి తప్పులు క్షమించేలా ఉండాలి. శాఠ్యం సదా దుర్జనే, శాఠ్యం అంటే శఠుడు, రోగుల పాట సాక్ష్యమే ప్రదర్శించాలి. ప్రీతి ఓకే. సాధుజనే, మంచి మనుషుల పట్ల సాధుజనుల పట్ల ప్రీతి అంటే ఇష్టం కలిగి ఉండాలి. నయో రుపజనే, నయో అంటే సిన్సియర్, రుపజనే అంటే రాజులు అంటే ఇప్పుడు ప్రభుత్వం పట్ల సిన్సియరిటీ ప్రదర్శించి మనం కట్టాల్సిన ట్యాక్సెస్ అన్ని పర్ఫెక్ట్ గా కడితే ఆ బాధలు ఉండవు. ఇక విద్వజ్జనే చార్జవం, విద్వత్తు గల జనులు అంటే తనకన్నా తెలివైన వాళ్ళు, విషయాలు తెలిసిన వాళ్ళని ఆర్జవం అంటే ఆదరించాలి. శౌర్యం శత్రుజనే, తన శత్రువుల మీద శౌర్యం ప్రదర్శించాలి. క్షమా గురుజనే, క్షమ అంటే ఇక్కడ ఓపిక, గురువులని ఓపికతో సేవించాలి. గురుసేవ చేసి వారి అనుగ్రహాన్ని పొంది వారి గైడెన్స్ తీసుకోవాలి. కాంతాజనే దృష్టత, ఇక్కడ చెప్పారు కాంతాజనే, స్త్రీలు కనిపించినప్పుడు వారు బికినీలో కనిపించినా ఒకే దృష్టి కలిగి ఉండాలి, మొత్తం ముసుగులో ఉన్నా ఒకే దృష్టిలో ఉండాలి. ఈ రకమైన లక్షణాలు ఏ పురుషుడికైతే ఉంటాయో వాడు సంపూర్ణ పురుషుడిగా జీవితం సాగిస్తాడు. రైట్ సార్. రైట్. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో చూశారు కదా కశ్యప్ గారు చెప్పిన విధానం అంతా కూడా, మొత్తం మన పురుషుల గురించి ఎంత స్పెషల్గా చెప్పారు అంటే, నిజంగా మనకు యాక్చువల్లీ మెన్స్ డే వచ్చినప్పుడు మామూలుగా ఫార్వర్డ్ చేసుకోవడం తప్ప మెన్స్ డే స్పెషాలిటీ మనకి తెలియదు కదా. సో మొత్తానికి అయితే మీరందరూ బాగా వినే ఉంటారు అనుకుంటున్నాను. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ మెన్స్ డే. సో అయితే అలాగే మన తెలుగు రాజ్యం ప్రేక్షకులు తమ జాతకపరమైన సమస్యలను, సందేహాలను మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8125150555కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్లు క్లుప్తంగా మీ సమస్య మెసేజ్ చేస్తే ప్రతి శనివారం కశ్యప్ గారు వాటిని ఉచితంగా సమాధానం అందజేస్తారు. సో అలాగే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునే వారికి కశ్యప్ గారు ఆస్ట్రాలజీ కోచింగ్ సెంటర్ అయితే ప్రారంభించారు. హోటల్ SYN గ్రాండ్ వనస్థలిపురంలో కశ్యప్ గారు అయితే నడుపుతున్నారు. ఈ వివరాల కోసం కూడా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి, 8125150555. సో ఉంటాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.